అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావు? దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నీవు ఏ విధంగా కనబడుతున్నావు? దేవుడు మనుషుని చూసినప్పుడు మనుషుడు పాపంతోనూ మత్సరంతోనూ క్రోధంతోనే జీవిస్తున్నాడు. అందుకే దేవాతి దేవుడైన యేసు ప్రభువారు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య మానవుల యొక్క పాప పరిహార్థ నిమిత్తము మానవుడు తను చేసిన పాపాన్ని తొలగించుకోవటానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ ఫలించట్లేదు సరికదా, తన పాపాన్ని ఏమాత్రము కడగట్లేదు. మానవుల యొక్క పాపాల కొరకు